ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బాడీ హెల్దీగా ఉండడానికి ఏ వయసు వారైనా సరే గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఇవి అని మిమ్మల్ని అడిగితే డాక్టర్ సుదేష్ణ, వాట్ వుడ్ యూ లైక్ టు షేర్ విత్ అస్? సో ఫర్ మెయింటైనింగ్ అన్ని జాయింట్స్కి ఒక డిగ్రీస్ ఉంటాయి, నార్మల్ డిగ్రీస్. ఆ కంప్లీట్ డిగ్రీస్ యూజ్ అవ్వాలి డైలీ. సో డే టు డే మేము ఏవైతే పని చేస్తామో, షోల్డర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్ కన్నా ఎక్కువ యూజే చేయం. అండ్ వి యూజ్ ఇండియన్ టాయిలెట్స్ అండ్ చైర్లోనే కూర్చుంటాం తిన్నప్పుడు. దీనికన్నా కిందకి మోకాలు యూజ్ అవ్వవు అండ్ హిప్స్ కూడా యూజ్ అవ్వవు. అవును. సో ఈ కంప్లీట్ జాయింట్స్ అన్నది ఫుల్ రేంజ్లోనే యూజ్ చేయాలి. అండ్ మసిల్స్ కూడా ఇంతవరకే మీకు యాక్టివిటీ అవుతుంది. దీనికన్నా ఎక్కువ డే టు డే మేము యూజే చేయం. చెప్పాలంటే మంత్లీ మేము యూజ్ చేసే షోల్డర్ ఇక్కడ వరకు అన్నది వెరీ లెస్. అండ్ కింద కూర్చోవడం అన్నది ఒక వన్స్ కూడా కూర్చోం త్రూ అవుట్ అ మంత్ ఆల్సో. సో అందుకనే ఇవాళ రేపు హిప్ అండ్ నీ ప్రాబ్లమ్స్ అన్నది ఎక్కువ అవుతుంది. సో ఈ కండిషన్స్ పూర్వకాలంలోని జనాల్లోనే ఎక్కువ కనిపించేవి కాదు. బికాస్ ఆఫ్ దీస్ సెడెంటరీ అండ్ థింగ్స్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇన్ టు అ ఎక్సర్సైజ్ రిజిమెన్. సో ఇది యాజ్ అ ఎక్సర్సైజ్ డైలీ రూటీన్ ఫిజికల్ ఎక్సర్సైజ్గా చేసుకోవాలి. బికాజ్ లైఫ్ స్టైల్ మాది ఇలాగా లైక్ ఇవల్యూషన్ అయ్యింది కాబట్టి సో వీ హ్యావ్ టు గో విత్ అ నార్మల్ ఎక్సర్సైజ్ రొటీన్. ఏదైతే ఐ కెన్ సజెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ అ జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజెస్, కంప్లీట్ జాయింట్ మూవ్మెంట్ అన్నది యూజ్ చేసిన ఎక్సర్సైజెస్ అండ్ కొన్ని స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ అయ్యి చేసుకోవాలండి. అంటే మీరు అనేది ఇలాంటివి ఇవన్నీ అంటారు? యా, అది జాయింట్ ఎక్సర్సైజ్ బేసిక్ గా అంటే ఇలాంటివి యాంటీ క్లాక్ వైజ్ అంటారు. యా యా. సో షోల్డర్ మూవ్మెంట్స్ అయ్యి కంప్లీట్ షోల్డర్ మూవ్మెంట్స్, కంప్లీట్ ఎల్బో మూవ్మెంట్స్, రిస్ట్ మూవ్మెంట్స్, దాని తర్వాత ఫింగర్ మూవ్మెంట్స్. సో ఇవన్నీ కూడా మేము కంప్లీట్ డేలో యూజ్ చేసేది తక్కువ కాబట్టి యాజ్ అ ఎక్సర్సైజ్ అది ఫుల్గా యూజ్ చేయాలి. ఆ రెజిమెన్ని యూజ్ చేసుకోవాలండి. ఎంతసేపు పడుతుందండి? ఫుల్ బాడీ మైక్రో యోగా అంటారు మనకి ఇప్పుడు నేర్పించేటప్పుడు. దే ఆర్ కాలింగ్ ఇట్ మైక్రో యోగా. అంటే టోస్ ని ముందు ఇలా ఫ్లెక్సింగ్ అండ్ రిలీజింగ్. సో ఫస్ట్ స్టార్ట్ చేసేది ఇవన్నీ వార్మప్స్ అంటారండి. సో కంప్లీట్ జాయింట్ వార్మప్స్ అంటే కంప్లీట్ ఎక్స్టెండ్ వరకు ఈ జాయింట్ ని యూజ్ చేయాలి. అక్కడ వరకు యూజ్ చేసిన మూమెంట్స్ అయ్యి చేసుకొని ఎక్సర్సైజ్ లాగా మార్నింగ్ లేచిన వెంటనే యూజ్ చేసుకోవాలండి. సో ఓన్లీ జాయింట్ మూవ్మెంట్ ఒక్కటే నెససరీ కాదు ఏ ఫిజికల్ బాడీకైనా. ఎందుకంటే మా బాడీలో ఉన్నది జాయింట్స్, మసిల్స్, లిగమెంట్స్ ఇన్ని ఉన్నాయి. అవును. సో అన్నిటికీ కూడా మీరు హెల్తీగా మెయింటైన్ చేసుకోవాలంటే స్ట్రెంగ్త్ అవసరం అండ్ జాయింట్ మూవ్మెంట్స్ కూడా అవసరం. సో ఎవ్రీ పర్సన్కి అంటే స్టార్ట్ చేసే ముందు హీ హ్యాస్ టు అండర్స్టాండ్ మన బాడీ ఎలాగా వర్క్ అవుతుందని. సో జనరలైజ్డ్గా చెప్పాలంటే అన్ని జాయింట్ మూవ్మెంట్స్ చేసుకుని అండ్ అన్ని మసిల్స్కి టచ్ చేసుకుంటూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకోవాలండి. అది అండ్ అలా చేసుకుని డే మొదలు పెడితే బాడీ చాలా ఈజీగా బ్రీజీగా మనకి సహకరించి అన్ని విధాలా మనం రోజంతా హాయిగా గడపచ్చు అంటారు అయితే. రైట్ అండి. అండ్ వాట్ అబౌట్ డయట్ డాక్టర్ సుదేష్ణ? డయట్ అన్నది ఎవరికి పర్టికులర్గా స్ట్రిక్ట్ డైట్ అన్నది నేను పర్సనలీ ప్రిస్క్రైబ్ చేయను. బికాజ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక డైట్కి అలవాటు పడి ఉంటారు. అండ్ సడన్లీ మేము ఒకవేళ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానీ ఆర్ ఎల్స్ వన్ టైం డే కానీ ఇది నేను సజెస్ట్ చేయను. దట్ హ్యాస్ టు బి అ గ్రాడ్యువల్ ఇంటేక్. ఆ బాడీ అన్నది గ్రాడ్యువల్గా వర్క్ అవ్వాలి అండ్ ఇట్ హ్యాస్ టు బి హ్యాబిచుయేటెడ్. రైట్. సో ఇనీషియల్గా మీకు ఏదైతే హ్యాబిచుయేటెడ్ అయ్యి మీ బాడీకి ఎంతవరకు క్యాలరీ అవసరం అన్నది ఫస్ట్ BMI ద్వారా తెలుసుకొని దాని తర్వాత మీరు చూస్ చేసుకోవాలి ఎనీ డైట్ ప్లాన్ అండర్ అ న్యూట్రిషనిస్ట్. బట్ ఏ డైట్ అయితే మీరు కన్సిస్టెంట్గా యూస్ చేయగలుగుతారో ఆ డైట్ ప్లాన్కే వెళ్ళాలి ఎవరైనా. సో స్ట్రిక్ట్ డైట్ అన్నది దట్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ అట్ ఆల్. సో ఏ కంప్లీట్ డైట్ మీరు కన్సిస్టెంట్గా రెగ్యులర్గా పాటించగలుగుతారో ఆ డైట్నే మీరు తీసుకోవాలి. అండ్ మేజర్లీ ఫాస్ట్ ఫుడ్ కానీ ఆరల్స్ ఆయిలీ అండ్ టేకింగ్ లైక్ మోర్ దాన్ అవర్స్ గ్యాప్ 8 hours ఆఫ్ గ్యాప్లోని తీసుకోకూడదండి ఎక్కువ. చాలా అంటే బేసిక్ బట్ వెరీ వండర్ఫుల్ పాయింట్స్ చెప్పారు డాక్టర్ సుదేష్ణ ఇవాళ. బికాజ్ ఒకటి శరీరానికి ఏమన్నా నొప్పి వస్తే అది పక్కన పడేసి ఏముందిలే అక్కడెక్కడో మూల నొప్పి ఉందని ఇగ్నోర్ చేసి నెగ్లెక్ట్ చేయకూడదు. సొంత ప్రిస్క్రిప్షన్స్ వేసుకోకూడదు. అసలు పెయిన్ కారణం ఏంటి, అది అండర్ యూజ్ వల్ల, ఓవర్ యూజ్ వల్ల, ఇంజరీ వల్ల, డీజనరేటివా, ఈ 4 దీనిలో నిర్ధారించుకోవాలి. ఒక ఫిజియోథెరపిస్ట్, క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ ఆర్ ఆర్థోపెడిషియన్ దగ్గర. అండ్ వీటన్నిటితో పాటు అఫ్ కోర్స్ పేషెంట్గా శరీరం మన జీవితంలో మనని నడిపించే ఒక వాహనం కాబట్టి దాని పేషెంట్గా దానికి కావాల్సినంత
ట్రీట్మెంట్, థెరపీ, రీహాబిలిటేషన్ ఎప్పటికప్పుడు ఇవ్వాలంటారు. ఇవ్వాల్సిన వస్తుందండి. ఎలాగైతే బ్లడ్ టెస్ట్ అది చేయించుకుంటారో ఇది కూడా చేయించుకోవాలంటారా? రెగ్యులర్ ఫిజియోథెరపీ ఒక అసెస్మెంట్ అన్నది ఉంటుందండి. సో మీ బాడీ ఫంక్షనింగ్ అన్నది ఎవ్రీ మసిల్ జాయింట్ అంటే లైక్ ఎలా మీరు సర్వీసింగ్ సెంటర్కి ఇస్తారు మెషిన్కి, అలాగే మీ బాడీకి కూడా యాజ్ అ ఫిజియోథెరపీ దగ్గర మీరు సర్వీస్ చేయించుకోవాలి. యాజ్ అ అసెస్మెంట్ అండ్ అగైన్ అనాలిసిస్, మీ అంత ఫిట్నెస్ ఉన్నది అని అన్నప్పుడు ఫిజియోథెరపీ. యూ కెన్ చూజ్ అ డైట్ ప్లాన్, యూ కెన్ చూజ్ అ ఎక్సర్సైజ్ ఫార్మ్, యూ కెన్ చూజ్ యువర్ లైఫ్ స్టైల్, యూ కెన్ చూజ్ యువర్ హౌ అవేర్నెస్ యూ షుడ్ బి. వెరీ ఫ్యాసినేటింగ్ కాన్సెప్ట్ ఇది. టు గెట్ యువర్ బాడీ ఫిజియోథెరపీ కూడా చెక్, ఒక రొటీన్ చెక్ చేయించుకోవడం అవసరం. మనం ఏదో గుండె జబ్బు కోసం గుండె మాత్రం అలా అంటే దానికి ఫంక్షనల్ గా ఇచ్చేసాం, కానీ వెల్నెస్ అండ్ వెల్ బీయింగ్ అండ్ కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. అవునండి. అండ్ బహుశా మీలాంటి వాళ్ళు క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ కెన్ అసెస్ అండ్ టెల్ us ఎక్కడ నొప్పి ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, దానికి ఏంటి చికిత్స అని. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సుదేష్ణ శివదర్శిని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సాక్షి లైఫ్.